శుభోదయం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అయ్యేదో తెలీదు. ఒకప్పుడు యూట్యూబ్ అంటే గనక ఫేస్ చూపిస్తేనే సక్సెస్ అవుతారు, ఫేస్ చూపించకపోతే సక్సెస్ అవ్వరు అని చెప్పేసి ఉండింది. అది నిజమే అనుకున్నాము. కానీ ఫేస్ చూపించకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ వాయిస్ ఓవర్తో. స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది మాస్క్ వేసుకుంటున్నారు, కొంతమంది జస్ట్ అంటే ఫేస్ ఇక్కడ దాకా కనిపించేసి వీడియోస్ తీసి పెడుతున్నారనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫేస్ కనిపించకుండా కొంతమంది మాస్క్ పెట్టుకుంటున్నారు. సో డిపెండ్స్ అనమాట. అలాగే వ్లాగ్స్ చూపిస్తున్నది ఇవాళ జస్ట్ మాట్లాడితే సరిపోదా, నేను నిన్న ఇది చేసా రేపు ఇది చేస్తున్నా అని చెప్తే సరిపోతుందేమో అనేది నా ఒపీనియన్. అందుకనే నేను వ్లాగ్స్ షూట్ అండ్ వ్లాగ్స్ చూపించాను. ఏం చేశానో చెప్తా. ఎందుకు చేయలేను అంటే అదే పనిగా ఇంకా వ్లాగ్స్ షూట్ చేయాలి అంటే కనుక వ్లాగ్స్ షూట్ చేసే వాళ్ళకి చాలా నమస్కారం. అసలు వాళ్ళు ఎంత గ్రేట్ అంటే ఇంకా కెమెరాని పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. ఒక 24 అవర్స్లో నాకు తెలిసి ఒక 14 to 16 అవర్స్ మనం మేలుకొని ఉంటాం. ఆ మేలుకున్న దాంట్లో 14 to 16 అవర్స్లో ఈజీగా 10 అవర్స్ ఇది షూట్ చేయాలి, అది షూట్ చేయాలని దీనికే స్పెండ్ చేస్తుంటా టైము. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ట్రై చేశా. మీరు చూస్తే కనుక నా ఛానల్లో ఉంటాయన్నమాట కొన్ని వ్లాగ్స్ 2-3. ఇంక ఇది మనకు వర్కౌట్ అవ్వదని చెప్పేసింది. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మొత్తం చూపించాల్సి వస్తుంది, కార్నర్స్ అన్నీ చెప్పేసి. అది చూపించేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ దగ్గర అది ఇస్తున్నాం అనుకోండి, ఏదన్నా క్లిప్. స్టవ్ వంట చేసే ముందు ఒక రకంగా ఉంటుంది, వంట చేశాక ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఐటెం చేశాక ఇంకొక ఐటెం మనం చేస్తున్నామని చూపిస్తే కనుక చుట్టుపక్కలంతా ఆయిల్ మార్కులు అవి ఇవి ఉంటాయి. ప్రతిసారి అది క్లీన్ చేయాలి అంటే అది బ్రెయిన్కి చాలా కష్టం. కొంతమంది క్లీన్ చేయకుండా అలాగే పెడుతున్నారు. పాపం పెట్టే వాళ్ళకి ఎందుకు ఇంత గలీజ్గా ఉంది, మీకంటే కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఇంకా బాగుంటాయి అది ఇది అని చెప్పేసి ఏదేదో బ్లా 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 అంటారు. కాబట్టి సో నేను అవన్నీ వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వడము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకే నేను వ్లాగ్స్ షూట్ చేయను, జస్ట్ చెప్తా. నేను నిన్న ఏం చేశాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి నిన్న మార్నింగ్ ఉగ్గాని బ్రేక్ఫాస్ట్ చేశానమాట. ఆ ఉగ్గానిలో కూడా యాక్చువల్లీ పసుపు నిండుకుంది ఇంట్లో. పసుపు లేకుండా ఉగ్గాని కలర్ అసలు రాదు. అందుకే యాక్చువల్లీ నేను ఎప్పుడు పచ్చిమిర్చితో వేస్తా, కాకపోతే కొంచెం కారప్పొడి కూడా వేసాను. ఎందుకంటే పసుపు వేయలేదు అని కనిపించకూడదు కాబట్టి. లక్కీగా కనిపించలేదు. ఉగ్గాని అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్దిసేపు తిన్నాము. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కొద్దిసేపు రీల్స్ చూశానమాట. రీల్స్ ఎందుకు చూశాను అంటే కనుక నేను నెక్స్ట్ ఏ రీల్స్ చేయాలి అనేది సేవ్ చేసి పెట్టుకోవడానికి రీల్స్ చూశాను. అది ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes 1 hour కూడా చూసి ఉండొచ్చు. మీకు తెలుసు రీల్స్ చూస్తూ ఉంటే కనుక ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు అనమాట టైము. సో 1 hour కూడా చూసి ఉండొచ్చు. తర్వాత ఇంక ఇట్లే చూస్తే టైం అయిపోతుంది. అప్పటికే 10 దాటిందనమాట. లేచి ఇల్లు తుడుచుకొని, స్టవ్ తుడుచుకొని, సామాన్లు కడిగేసి, దేవుడి ఫోటోలు తుడుచుకొని. నిన్న థర్స్డే అనమాట. థర్స్డే నిన్న వచ్చేసి May 29th ఐ థింక్ డేట్. ఈరోజు 30 అనుకుంటా నేను వీడియో షూట్ చేసేసరికి. ఇది కూడా ఎందుకంటే నేను ఎప్పుడైనా చూసినప్పుడు నాకే తెలియాలి కాబట్టి. ఓకేనా. చేసిన తర్వాత నెక్స్ట్ అప్పటికి ఎంత అయింది, 11 అయిందనమాట. 11:30 అయింది. తర్వాత రైస్ పెట్టేసి ఇంకా ఆలు టమోటా కర్రీ చేసేసాను. అయిపోయింది. ఏంటి ఒకటే కర్రీ నేనా 2 చేయనా అంటే 2 చెయ్యను. మా హస్బెండ్ కూడా చేయనీరు పాపం. ఎందుకు ఒకదాంతో చాలు 2 చేసి కష్టపడొద్దు అని చెప్తాడు. కాబట్టి నేను 2 అయితే ఎప్పుడు చేయను, చాలా రేర్ కేసెస్ అనమాట. సో ఆలు టమోటా అయిపోయింది. నైట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉండింది. అలాగే ఒక 3 రొట్టెలు కాల్చుకొని వచ్చాను అంటే ఎక్కడి నుంచి అంటే కనుక ఇంకా అది తర్వాత వీడియోస్లో చెప్తాను. ఎవరైనా అడిగితే చెప్తాను, లేకపోతే అది అనవసరం అనమాట. సో కాల్చుకొని వచ్చాను. రొట్టె తిన్నాము, కొంచెం అన్నం తిన్నాము. నిన్న నైట్కి అయిపోయింది. నిన్న నైట్ ఏంటంటే ఆలు ఎగ్ టమోటా కర్రీ. సారీ, నేను ఇందాక ఆలు టమోటా కర్రీ అన్నా, కాదు ఎగ్ టమోటా కర్రీ చేశాను. నైట్కి ఆలు కర్రీ చేశాను అనమాట, రొట్టెలోకి సరిపోదని చెప్పేసి. సో అట్లా రిలేటివ్స్ వస్తారు అనుకొని ఆలు చేశాను. వాళ్ళు వస్తే మళ్ళీ ఇది సరిపోదు కదా అన్న ఉద్దేశంతో. కాబట్టి అది కొంచెం నాకు తెలిసి అది కూడా వేస్ట్ అవుతుంది, చూడాలి. అది కూడా పడేసేయాలి ఇప్పుడు నేను. అండ్ ఆలు కర్రీ ఇప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇది మార్నింగ్ నేను వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి. సో నిన్న అదనమాట. దీని మధ్యలో 1:30 కల్లా మా హస్బెండ్ లంచ్కి వచ్చారు. ఆయన లంచ్కి వచ్చినప్పుడు దోశపిండికి నానబెట్టావా అని అడిగారు. నానబెట్టలేదు. సో అప్పుడు దోశపిండికి నానబెట్టాను. నైట్ దోశపిండి పట్టేసుకున్నాను. అండ్ 6 to 6:30 నాకు వచ్చేసి ఒక అసైన్మెంట్ ఉండింది. ఆ అసైన్మెంట్ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. నిన్నైతే నేను చేసిన పనులు ఇవన్నమాట.
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఏంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్తున్నారు, ఇంకేం చెప్పరా అంటే, ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అంతకంటే ఏముంటాయి చెప్పండి, అది చేసినాం ఇది చేసినామని. ఇంకొక విషయం ఏంటంటే, నైట్ నేను బట్టలు కూడా ఉతికాను అనమాట. బట్టలు ఉతకడము అంటే నేనేం ఉతికాను, వాషింగ్ మిషనే ఉంటుంది. కాకపోతే మాది సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ కాదనమాట. కాకపోతే అద్దేసి ఆరేయాలి. డ్రైయర్లో కూడా వేస్తాను, ఎందుకంటే కనుక ఇప్పుడు కొంచెం మే అయినా కూడా ఎండలు చాలా లేవు. సో నేను ఎండాకాలం అయితే చాలా మిస్ అవుతున్నాను. మీకు వ్లాగ్స్ కావాలి అంటే కనుక నా ఛానల్ని దయచేసి చూడకండి. వ్లాగ్స్ వినాలి అంటే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడి దాకా వచ్చారు, ఇక్కడి దాకా చూశారు అంటే కనుక నేను ఎంతో కొంత చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటివి ఇంకా ఏమైనా కంటెంట్ రిలేటెడ్ వీడియోస్, నేను బ్లాగ్స్ అయితే షూట్ చేసి పెట్టలేను, వంటలు షూట్ చేసి పెట్టలేను. ఏమన్నా టాపిక్ గురించి మాట్లాడమంటే చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా అవి కూడా నాకు కమెంట్ చేయండి వీలైతే కనుక. ధన్యవాదాలు.